తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరిట స్తుతులు స్తోత్రములు తెలియజెప్తున్నాను. అలాగే ఈ వీడియోని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. ఈ దినం ఒక లేఖనాల నుంచి ఒక మంచి అంశాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సువార్త చేసేటప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతారు. ఆ మాటను చూసి మనము దాని గురించి ఆలోచిద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము, కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు అంటే పునఃస్థితి తాపన ఎందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను ఇడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును అనే మాట మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పటం మరి మనం విన్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే సింహాసనం ఇస్తాడో ఆ సింహాసనం మీద ఆ యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులకు కూడా 12 మందికి 12 సింహాసనాలు మరి నేను ఏర్పాటు చేస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం మనం ఇప్పుడు చూసాం. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఆయన వెంబడించేటువంటి, ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని, ఆయన నామాన్ని, ఆయన అధికారాన్ని అంగీకరించినటువంటి మనకి కూడా, అంటే శిష్యుల మాటలిన్న మనకు, మనందరికీ కూడా ఆయన రాజ్యంలో అధికారాన్ని, అంటే సింహాసనం అంటే అధికారాన్ని ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ విషయాన్ని మరి ఎప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసి చెప్పాడు అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచి చెప్తున్నటువంటి మాటగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆ మాట చూద్దాం. మొట్టమొదట ఆయన మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంటే పరలోకంలో భూమి మీద కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే చనిపోయి తిరిగి లేచిన వెంటనే దేవుడు ఆయనకు అధికారాన్ని ఇచ్చినట్టుగా మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా మరి ఇలా చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ఇది కేవలం యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చిన తర్వాత చెప్పబడినటువంటి మాటగా మనకు అర్థమవుతుంది. అలాగనే లూకా గారు రాసినటువంటి సువార్త 24, 48, 49 వచనాల్లో కూడా ఇలాగుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. అంటే ఈయన తిరిగి వెళ్ళిన తర్వాత తండ్రిని వేడుకొని తండ్రి దగ్గర నుంచి ఆయన పొందుకున్న వాగ్దానం ప్రకారంగా పైనుంచి మీకు ఆత్మను పంపిస్తాను, ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, అప్పటి వరకు ఈ పట్టణంలో నుంచి మీరు ఎటు పోవద్దు అన్న సంగతిని వాళ్ళకు ఆజ్ఞాపించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత వాళ్లకు పెంతెకొస్తు అనే పండగ ఒకటి వచ్చింది. ఆ పండగ దినాన జరిగినటువంటి సంగతి మనము లేఖనాలను బట్టి చూద్దాము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదివితే ఇలా ఉంది, పెంతెకొస్తు పండగ దినాన వారు మేడగదిలో కూడినప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి.
అన్న మాటను ఇక్కడ మరి తెలియజేశాడు. కాబట్టి వారు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మను పంపించాడో ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుగుల వలె విభాగించబడి వారు ఉన్నటువంటి మేడ గదంతా నిండింది. వీళ్ళందరూ కూడా ఆ ఆత్మతో నింపబడి ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మలో బాప్తిసం పొందుకొని మరి ఆత్మ పూర్ణులై అందరూ కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి అన్య భాషలతో, అంటే వారికి తెలియని బట్టి భాషలతో కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ లేఖనాన్ని చూసాం. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరి ఆయనకి ఇచ్చినటువంటి అధికారంలోతోనే మరి పరిశుద్ధాత్మను ఇలా కూడా ఇచ్చి మరి అపోస్తుల ద్వారా కూడా మరి సువార్తను ప్రకటింపజేసి వాళ్ళకు కూడా అధికారాన్ని ఇచ్చి దెయ్యాలను వదిలించడము, స్వస్థపరచడము, మరి వాళ్ళకు కూడా అధికారం ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో అన్నీ కూడా అపోస్తులు చేసినవన్నీ కూడా అది మాకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారం అని చెప్పి వాళ్ళు చెప్పటం మనం చూస్తాం. యేసుక్రీస్తు నామంలోనే మేము ఇవన్నీ చేసామంటే ఆయన అధికారం కిందనే మేము చేసాం తప్ప మా సొంత అధికారం మాకేం లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పటం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మొట్టమొదట చనిపోయి తిరిగి లేచాడన్న సంగతి మనకు అర్థమైంది. పౌలు గారు ఈ మాటనే మనకు తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను అని అంటున్నాడు. అంటే ఇక్కడ నిద్రించిన వారిలో ప్రథమ ఫలం అంటే చనిపోయినటువంటి వారిలో మొట్టమొదట తిరిగి లేచిన వాడు, మొట్టమొదట బతికింపబడ్డవాడు యేసుక్రీస్తు వారి అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలో మరి యేసుక్రీస్తు వారు తన ఆత్మను తిరిగి మరలా బతికించుకున్నాడు. అలాగనే ఆయన శరీరాన్ని కూడా మహిమ దేహముగా మార్చుకున్న సంగతి మనకు ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మొదటి ఆదామైనటువంటి మరి మనుషుడు పాపము చేసి ఆయన చనిపోయి ఇంతవరకు లేవలేదు. కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన పోలినటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మరి తన దేహాన్ని సిలువలో పెట్టి ఆ సిలువ రక్తము ద్వారా ఆ రక్తం ద్వారా మనల్ని రక్షించి మరణించి తిరిగి దేవుని చేత లేపబడి మూడో దినాన మరి దేవుణ్ణి మహిమార్థమై లేచి ఆ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి మరలా వచ్చి మరి మాట్లాడినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకి కూడా ఆయన సింహాసనం మీద అధికారాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అది వారికి ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది. అంటే ఇది శారీరక మరణం గురించి చెప్పలేదు, కానీ ఆత్మ సంబంధమైన మరణంగా మనము గుర్తించవచ్చు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మనకు తెలుసు. అంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చిన మరణమే. ఈ మరణము నుండి తిరిగి క్రీస్తు ద్వారా మరలా బ్రతకడమే మృతుల పునరుత్థానము అని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మృతులు పునరుత్థానం అంటే పాపం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి క్రీస్తు ద్వారా మరలా నూతన జీవం పొందుకోవటమే మృతుల పునరుద్ధరణం అని మనకు తెలుసు. కానీ దీనిని పౌలు గారు ఇలా అంటున్నాడు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి అని చెబుతూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఇలా ఉంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే ఉగ్రత పిల్లలమై ఉన్నాము అంటున్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ మనకు చక్కగా పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి
ప్రతి ఒక్కరం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాం, దేవుని దగ్గరికి రాకముందంటే శరీరాశలు, శరీర కోరికలు, అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఈ లోక సంబంధమైన ఆశలతో ఉండి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అంటే ఉగ్రత పిల్లల్లాగా ఉంటే అయినా కూడా దేవుడు మన పట్ల మరి ప్రేమ కలిగి ఉండి మరి ఎంతో మన పట్ల అమితమైనటువంటి ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా తిరిగి బతికించాడు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఏ విధంగా మరి కృపచేత రక్షించబడ్డాము, దానికి నియమము ఏమిటనేది పౌలు గారు తెలియజేశాడు. ఆ మాటలు కూడా చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే యేసు క్రీస్తులో బాప్తీసం పొందితే ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమి అని మీరు ఎరగరా అంటున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే మనము కూడా సంపూర్ణముగా క్రీస్తును అంగీకరించి ఆయనతో చనిపోయిన వారమైతే, అంటే ఆత్మీయంగా అర్థం ఏమిటంటే శరీరాన్ని పాతి పెట్టడం అంటే శరీర క్రియలను విసర్జించుట లేక శరీర క్రియలను చంపుట అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అలా క్రీస్తులో మనం మరణించడం అంటే మన శరీరాన్ని సంపూర్ణంగా దాని క్రియలను చంపటం అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలా చేస్తే మనము కూడా క్రీస్తుతో చనిపోయినట్లుగా లేఖనం చదివిస్తుంది. కాబట్టి 6-7 వచనాల్లో కూడా పౌలు గారు ఇంకా ఏమన్నాడంటే, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము, అంటే ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అంటే మన పాత రోత జీవించినటువంటి జీవితంతో మరి ఆ శరీరాన్ని, ఆ పాప శరీరాన్ని మరి సిలువకు, అంటే యేసుక్రీస్తు వారి సిలువకు మన దాన్ని కూడా కొట్టివేసినట్టుగా, ఆయనతో పాటు ఆ శరీరాన్ని చంపినట్టుగా మనం భావించాలి. అలా చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా. చనిపోయిన మనిషికి ఈ భూమి మీద ఏమాత్రం సంబంధం ఉండదు కాబట్టి ఇక పాప విముక్తుడు అనేది మరి మనకు లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుతో ఐక్యం గలవారమైతే మనము కూడా ఆయన మరణ సమాధి పునరుత్థానములతో పాలివారమై ఉంటాము. ఇదియే మొదటి పునరుత్థానము అంటున్నాడు. ఇందులో పాలు గలవారు ధన్యులు అన్న సంగతిని కూడా మనకు యోహాను గారు మరి ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉండి మరి శరీరాన్ని సంపూర్ణంగా ఆ కోరికలను చంపివేసి ఆత్మీయంగా క్రీస్తులాగా జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా మరి క్రీస్తునందు రక్షించబడి పునరుత్థానమైనట్టుగానే భావించాలి అన్న సంగతిని మరి లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళనే మరి మొదటి పునరుత్థానంలో పాలు గలవారు అన్న సంగతి చెప్తున్నాడు. కాబట్టి యోహాను గారి మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులని పరిశుద్ధులనై ఉందురని, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు, వారు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నాడు. అంటే క్రీస్తుతో పాటు మరి 1000 సంవత్సరాలు పరిశుద్ధులుగా ఉండి మనము కూడా రాజ్యం చేస్తాము అని అంటున్నాడు. ఎందుకంటే మనము క్రీస్తునందు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా మనము కూడా క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తాము అంటే మరి పేతురు గారే మరి ఒక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. ఎలా రాజ్యం చేస్తామంటే మరి ఆయన మనల్ని తన రక్తం వల్ల
కొని దేవునికి ఒక రాజ్యంగా చేశాడు కాబట్టి మనకు మరి ఆయన అధికారం ఇచ్చినట్టుగా, ఎందుకంటే మనం క్రీస్తు మనల్ని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులు చేశాడు కాబట్టి మనందరినీ పరిశుద్ధులు అనే మాట అక్కడ తెలియజేశాడు కాబట్టి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి మరి పరిశుద్ధంగా బతకడానికి ఇష్టపడతారో వారందరూ కూడా యాజకులైన సమూహంగా ఆయన చెప్తున్నాడు. ఆ మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అంటున్నాడు. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు వలె జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా బాప్తిసం ద్వారా సంపూర్ణంగా దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా, మరి క్రీస్తుతో పాటు ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఎందుకంటే వారిని అంటున్నాడు యాజకులైన సమూహం అంటున్నాడు, మరి రాజులు అంటున్నాడు, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ జనము అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. మనందరం దేవునికి ఆస్తి, దేవుని పిల్లలం అంటున్నాడు. కాబట్టి మనకు మరి ఈ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా పాలి భాగస్థులం అవుతాము అన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వీరికి రెండవ మరణమైనటువంటి ఆ నరకంతో వీరికి ఏ సంబంధం ఉండదు, ఆ నరకానికి వీరి మీద అధికారం ఉండదు అన్న సంగతి కూడా మరి ఇక్కడ తెలియజేశాడు. ఇది మొదటి పునరుత్థానంలో ఇలా పాలు పొందుకున్న వాళ్ళు ధన్యులు అన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి రెండవ మరణానికి అధికారం మన మీద లేదు అన్న సంగతి క్లియర్గా చెప్పాడు. అలాగనే మరి ఇంకొక పై వచనం కూడా ఇంకొక మాట ఉంది, ఆ మాట కూడా చూద్దాము. 20వ అధ్యాయము 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు అంటున్నాడు. అంటే ఇంతకీ వీరెవరు అని కనుక మనం ఆలోచిస్తే వీరు మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1లో ఒక వచనం చదువుదాం. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే శరీరముతో ప్రాణము కలిగి బ్రతుకుతూ ఉన్నను ఆత్మీయంగా నీవు మృతుడవే అంటున్నాడు. అంటే పేరుకు మాత్రం నువ్వు బతుకున్నావు శరీరంతో, కానీ నీలో దేవుని ఆత్మ మాత్రం ఏమాత్రం సజీవంగా లేదు, ఆత్మీయంగా నువ్వు చనిపోయావు అన్న సంగతి చెప్తున్నాడు. అంటే ఈ విధంగా క్రీస్తు మాటలు విని కూడా ఆ మాటలు అంగీకరించకుండా ఆత్మను మరి చంపినటువంటి స్థితిలో ఉండి నరకానికి వెళ్ళేవారు కడమ మృతులుగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళ గురించి ఇంకా పౌలు గారు చెప్పిన మాటలు కూడా లేఖనాల నుంచి చూద్దాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఇలా ఉంది, ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే మృతి చెందటం. అదే విధముగా పౌలు గారు ఇంకా సంఘాన్ని హెచ్చరిస్తూ కూడా ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట తెలియజేశాడు. 5వ అధ్యాయము 14వ వచనం, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అంటే నిజంగా చనిపోయి సమాధి చేయబడినటువంటి వారి గురించి మాట్లాడలేదు, బతికుండి ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి గురించే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ వాక్యాన్ని విని నీ ఆత్మను మరలా మేల్కొలుపుకో అంటున్నాడు. ఈ దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీ మీద ప్రకాశిస్తున్నాడు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు మీ మీద ప్రకాశిస్తున్నాడు గనక మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఆయన బతికున్నటువంటి కాలంలో కూడా మరి మృతులు అంటే ఏమిటో ఆయన మాటల్లో కూడా మనం చూద్దాము. లోకాగా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం 60వ వచనంలో ఆయనను ఒకడు వచ్చి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానంటే నువ్వు వద్దు అంటాడు. మళ్ళీ ఇంకొక అతను ప్రభువా మరి నా తండ్రిని నేను పాతిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తానంటే అతనితో చెప్తున్నాడు,
ఏమని 9:60 అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వైతే నన్ను వెంబడిస్తానంటున్నావు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా వెళ్ళి సువార్తను ప్రకటించు అంటున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి శవాన్ని ముట్టుకుంటే వారం రోజులు 10 రోజులు కడగా ఉండాలి. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో నువ్వు నాకు దూరం అయిపోతే మళ్ళా నువ్వు నన్ను చేరుకుంటావో లేదో అని చెప్పి మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు. అంటే చనిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు అన్నట్టు చెబుతున్నారు. అంటే ఇంతకీ వాళ్ళు ఎవరు అని అంటే కనుక మనం ఆలోచించినట్టయితే ఇక్కడ లోకస్తులైన వారందరూ కూడా లోక విషయములందు నిమగ్నమై ఆత్మీయంగా చనిపోయినటువంటి మృతులే అంటున్నాడు. అంటే శరీరముతో బ్రతికి బతికున్నవాడు మృతుడే, శరీరం నుండి ప్రాణము విడిచి చనిపోయిన వాడు కూడా మృతుడే అంటున్నాడు. అంటే ఇక్కడ ఆత్మీయంగా ఆత్మను చంపుకొని బతికేవాడు కూడా మృతుడే, అలాగే సంపూర్ణంగా శరీరాన్ని ప్రాణాన్ని విడిచినటువంటి వాడు కూడా మృతుడే అంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న వారందరూ కూడా మృతులే, దేవుని ఎరగని వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళే. కాబట్టి ఆ మృతులు చనిపోయినటువంటి మృతుల్ని పాతి పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. కాబట్టి ఆ మృతులు ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వాళ్ళు, దేవుడు అంటే భయం లేనటువంటి వారు. ఈ లోకస్తులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవునికి కానీ భయపడరు అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆ మృతుల గురించి చెబుతున్నట్టే కడవరి మృతులు ఎవరయ్యా అంటే వీళ్ళే. అంటే దేవుడు అంటే తెలిసినా కూడా దేవుడిని లెక్క చేయనటువంటి వారు. ఇంకా తెస్సలోనిక పత్రికలో ఒక మాట చూద్దాం. 2 తెస్సలోనిక 2:13-14 ఇలా ఉంది. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. కనుక మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మీరు నమ్మినందున వాక్యము మీకు ప్రయోజనకరమాయను అంటున్నాడు. అంటే నమ్మిన వారికి నిత్యజీవం వస్తుంది, నమ్మకపోతే నరకం అని మనం చూసాం. కాబట్టి మరి యాకోబు గారు ఆయన పత్రికలో 1:21 చెప్పినట్టుగా ఆయన వాక్యము శక్తి గలదై, మరి 2 అంచుల ఖడ్గం ఎలాంటిదో అలాగా శక్తి గలది, మనిషిని రక్షించే శక్తి గలదు. కాబట్టి ఆ వాక్యాన్ని వీళ్ళు విని అంగీకరించకపోతే ఏమవుతుంది? ఆ శక్తి గల వాక్యాన్ని, ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యాన్ని వినియు నమ్మనందుననే లోకములోని మిగిలిన మనుషుల వలె వారి అపరాధములు పాపముల చేత మృతులుగానే ఉండిపోతారు. వారు ఎప్పటికీ బతకరు. అంటే దేవుని వాక్యము లేకపోతే, దేవుని వాక్యం లెక్క చేయకపోతే ఈ మృతులు ఎప్పటికీ బతకరు. దేవుని వాక్యం విని కూడా ఆ వాక్యాన్ని అంగీకరించక అలాగే చనిపోయినటువంటి వారుగా మనం ఈ లోకాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎవరినైతే మరి ఆయన బతికించుకోవాలని ఎవరి కొరకైతే వాక్యం చెప్పి ఇచ్చాడో వాళ్ళు దేవుని మాటలు వినకపోతే శాశ్వతంగా మృతి పొందుతారన్న సంగతిని మనకి ఇక్కడ లేఖనాన్ని బట్టి చూసాం. అలాగనే 2వ పునరుత్థానము గురించి కూడా మరి తెలుసుకుందాము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారును క్రీస్తుకు ముందు కాలం అనగా ఆదాము నుండి క్రీస్తు వరకు జన్మించి మరణించిన విశ్వాసులైన పరిశుద్ధులను కలిసి 2వ పునరుత్థానంలో పాలు పొందుదురు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4:13 యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కలిసి ఉందుము. ఇది 2వ పునరుత్థానము అంటున్నాడు. అంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే ఖచ్చితంగా ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము కూడా తిరిగి లేపబడతాము అన్న సంగతిని
ఇక్కడ తెలియజేశాడు. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడో రెండో రాకడలప్పుడు కూడా అలాగే వచ్చి మళ్ళీ మన అందరూ తీసుకొని మళ్ళీ పరలోకం వెళ్తాడన్న సంగతి మనకు లేఖనాల ప్రకారం తెలుసు. కాబట్టి మనం అలా విశ్వసించినట్లయితే ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తు రెండో రాకడలో లేచి ఆయనతో పాటు మేఘముల మీద కొనిపోబడతామన్న సంగతి మనకి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే రెండవ పునరుత్థానం అన్న సంగతి చెప్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42, 44లో కూడా శరీరము ఏ విధంగా పునరుత్థానం చెందుతుందో మరి ఆ విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట చదువుదాము. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా ఇత్తబడి మహిమగలదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఇత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది క్రీస్తు వచ్చినప్పుడు మన దేహము మహిమ దేహముగా లేపబడుతుంది. ఇది రెండవ పునరుత్థానము. అంటే మనం ఈ శరీరము ఇప్పుడు ప్రకృతి సంబంధంగా ఉన్నటువంటి ఈ దేహం లాంటి దేహమే దేవుని దగ్గర మనకు ఇంకొక దేహం ఉందన్న సంగతి మనకు ఇంత ముందు పౌలు గారు చెప్పడం కూడా చూస్తాం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాం. ఎందుకంటే శరీరం అంటే మనకు ఈ లోక సంబంధమైన శరీరాలు పోయినా కూడా మరి దేవుని చేత కట్టబడ్డ శరీరాలు పరలోకంలో ఉన్నాయన్న సంగతి మనకి ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ నుంచి కొన్ని మాటలు చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనపడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచున్నాము, దీనితో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము అని అంటున్నాడు. అంటే మనకు పరలోకంలో కూడా ఈ శరీరము ఇక్కడ పోయినా ప్రకృతి సంబంధమైన శరీరము ఇక్కడ పోయినా కూడా క్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మన దేహాన్ని మహిమ దేహముగా మారుస్తాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరం భూమి మీద ఎలాగైతే ఉందో ఆత్మ సంబంధమైన శరీరం కూడా మనకు పరలోకంలో ఉన్నది అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, మొదట మీరు మారు మనసు పొంది బాప్తిసం ద్వారా క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు పాలు పంపులు పొందుకున్నట్లయితే మొదటి పునరుత్థానంలో మన జీవితాంతం వరకు చివరి వరకు దీన్ని మనం నిరీక్షణ కలిగి ఆత్మలుగా క్రీస్తు వలె బతికి చనిపోతే క్రీస్తు వచ్చినప్పుడు మన దేహంతో కూడా మహిమ దేహముగా మారుస్తాడన్న సంగతి మరి పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల దేహముగా సమరూపము గల దానిగా మార్చును. యేసుక్రీస్తు వారు మహిమ దేహమని ఏ విధంగా ధరించుకున్నాడో అదే ప్రకారంగా మన శరీరాన్ని కూడా ఆయన మహిమ గల దేహానికి సమరూపమైనటువంటి దానిగా మారుస్తాడు అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో మన శరీరం మహిమ దేహముగా మార్చబడి పరలోకం చేరుతుంది. ఇదే రెండవ పునరుత్థానము. అంటే మొట్టమొదటి పునరుత్థానమేమో ఆత్మ అయితే, రెండవది ఆత్మను పరిశుద్ధంగా చివరి దగ్గర కాపాడుకొని క్రీస్తు వలె జీవించి మరణిస్తే మన శరీరము కూడా, మన దీన శరీరం కూడా క్రీస్తు యొక్క శక్తిని బట్టి మన శరీరం కూడా మహిమ శరీరముగా మార్చబడుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క అధికారంలోనూ పరిశుద్ధులుగాను దేవుని పిల్లలుగాను ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద సర్వాధికారము దేవునిది, దేవుని పరిశుద్ధులైనప్పుడు ఆ అధికారంలో మనం కూడా పాలు పంపులు పొందుతామన్న సంగతిని మనము ఇంతకు ముందు చూసాం. కాబట్టి దానియేలు గ్రంథంలో కూడా ఆ మాటలే మరి ప్రవచించాడు. ఆ మాటలు కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ అధ్యాయం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగ యుగాంతముల వరకు రాజ్యము వేలుదురు అన్నాడు. యుగాంతములు అంటే దీర్ఘకాలం, దాన్ని 1000 సంవత్సరాలని మరి చెబుతాడు. 1000 సంవత్సరాలు అంటే
అది రూపకాలంకారంలో చెప్పబడింది. ఒకప్పుడు మనిషి పూర్ణాయుసు ఏంటంటే 1000 సంవత్సరాలు, అంటే 169 సంవత్సరాలు మొత్తేసేలా బతికాడు. కాబట్టి పూర్ణాయుసు అనమాట. అంటే అప్పట్లో దీర్ఘకాలము, దీర్ఘాయువు అని చెప్పడానికి ఈ 1000ని ఒక సూచికగా తీసుకున్నారే తప్ప 1000 అంటే నిజంగా అక్షరార్థంగా 1000 అని కాదు. ప్రకటన గ్రంథంలో 1000 అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంటాయి. అంటే ఇక్కడ 1000 అంటే దీర్ఘకాలాన్ని చూపిస్తుందే తప్ప మరి 1000 అనగానే అక్షరార్థంగా తీసుకుని 1000 అంటే 1000 సంవత్సరాన్ని కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజ్య పరిపాలన చేయడం, మొదటి శతాబ్దంలోనే రాజ్యం స్థాపించబడడం, యేసుక్రీస్తు రాజ్యం పరిపాలన ప్రారంభం కావడం మొదటి శతాబ్దంలోనే జరిగింది. అపోస్తులు కూడా ఆ అధికారంలోనే, ఆ క్రీస్తు వారి అధికారంలోనే మరి సువార్త ప్రకటించి అనేక స్వస్థతలు చేసి మరి దేవుని వాక్యాన్ని స్థిరపరిచారు. ఆ తర్వాత ఆయన ఆ అపోస్తులు చెప్పిన బోధలోనే ఈరోజు మనం కూడా లోకానికి తీర్పు తీరుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారం అంతా కూడా దేవుడిది, దేవుని కుమారుడు క్రీస్తుది. ఆ క్రీస్తు స్వరూపంలో మనం కూడా ఉండి ఆయన కుమారులుగా, ఆయన సహోదరులుగా ఉంటే మనకు కూడా అధికారాన్ని ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని మరి దానియేలు గ్రంథం 7:10-27లో కూడా ఒక మాట ఉంది, అది కూడా చదువుదాం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు అంటున్నాడు. అంటే దేవుని రాజ్యాంగంలో పనిచేసేవాళ్ళు దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన అధికారంతో మనము కూడా ఆయనలాగా జీవించడానికి ఇష్టపడి ఆయన అధికారానికి లోపడ్డ మనకు కూడా ఆ క్రీస్తు నామాన్ని, క్రీస్తు యొక్క ఆ శక్తిని మనకు కూడా ఇస్తే, మనం కూడా ఆ వాక్యాన్ని చేతబట్టుకొని మనం కూడా ప్రకటన చేస్తే మనమే పరిశుద్ధులము అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆత్మ ప్రకారంగా నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగాను పరిశుద్ధులుగా మరి దేవుడు మనల్ని చెప్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు ద్వారా రక్షణలోకి వస్తే మనము కూడా రాజులము, యాజక సమూహం అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు, మనమే పరిశుద్ధులు అంట. కాబట్టి పరిశుద్ధులు, ఈ అధికారం అంతా ఎవరిదయ్యా అంటే దేవునిది, దేవుని కుమారుడిది. ఆ దేవుని కుమారుని ద్వారా మనం కూడా దేవుని కుమారులు చేయబడ్డ మనం కూడా పరిశుద్ధులమే. కనుక ఆ 1000 సంవత్సరాలలో మనకు కూడా పాలు పంపులు ఉన్నాయి. ఈ రోజున మనం కూడా ఆ దేవుని రాజ్యంలోనే ఉండి ఆ దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని అనేక మందికి, లోకంలో ఉన్న మనుషులకు సువార్తను ప్రకటించి వారికి తీర్పు తీరుస్తున్నాం. అంటే వాక్యాన్ని ప్రకటించి ఏది మంచో ఏది చెడ్డో వాళ్ళకి చెబుతూ తీర్పు తీరుస్తున్నాం. కాబట్టి ఈ పరిశుద్ధులే 1000 సంవత్సరాలు క్రీస్తు పాలనలో ఉంటారు అన్న సంగతిని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి మనం చూసాం కదా, అక్కడ చెప్పిన మాటలు కూడా అవే. వీళ్ళు ఏమన్నాడు, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు, ఇట్టి వారి మీద రెండవ మరణం అనేది అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై, అంటే దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క అధికారానికి ఇష్టపడి మరి క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తు రాజ్యంలో పాలు పంపులు పొందుకొని మరి అధికారాన్ని చేస్తారు అన్న సంగతిని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి అది మరి ఇప్పటికీ క్రీస్తు రాజ్యం ప్రారంభమై కూడా 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంకెంతకాలం ఉంటుందంటే యుగ యుగాలు అంటే అది సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం అది ఉంటుందన్న సంగతి మనకి 89వ కీర్తనలో మరి దేవుడు దావీదు గారితో ప్రమాణం చేశాడు. ఎందుకంటే సూర్యుడున్నంత కాలము నీ సంతానం నుంచి ఒక వ్యక్తిని పరిపాలన చేస్తాడంటే దావీదు కుమారుడిగా భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడిగా మరి చెప్పబడ్డాడు. కాబట్టి ఈ దీర్ఘకాలము 1000 సంవత్సరాలు సూర్యుడున్నంత కాలం అంటే అలా రూపక అలంకారంలో పోల్చి చెప్పాడు తప్ప అక్షరార్థంగా 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు కాదు. ఇప్పటికే క్రీస్తు రాజ్యం మొదలయ్యి 2000 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్తాడు, మార్కు సువార్త 9:1 ఉంటుంది ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో దేవుని రాజ్యం వచ్చే వరకు మరణించరు, కొంతమంది మరణించరు అంటాడు. అంటే మొదటి శతాబ్దంలోనే క్రీస్తు రాజ్యాన్ని చూస్తారు అని ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి క్రీస్తు రాజ్యం అనేది మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. అంటే యేసుక్రీస్తు వారు ఇంకా ఏమంటాడంటే యోహాను సువార్తలో కూడా, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. అంటే ఈ లోకంలో మనుషులు అందరూ అనుకుంటారు కదా,
అంటే రాజ్యం అంటే ఒక సింహాసనం ఉండాలి, ఒక కిరీటం ఉండాలి, మరి ఒక భూభాగం ఉండాలి, ఇట్లా సైన్యం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అంటారు కదా. కానీ భూ సంబంధంగా కనిపించేది కాదు. ఆత్మీయంగా ఆలోచిస్తే క్రీస్తు రాజ్యంలో కూడా ప్రజలు ఉంటారు, క్రీస్తు ఉంటాడు, దేవుడు ఉంటాడు. మరి ఎక్కడైతే ఆ ఆ అధికారాన్ని అంగీకరించినటువంటి క్రైస్తవులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజలే. మరి సువార్థికులుగా, పాస్టర్లుగా, బిషప్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులుగా అనుకుంటే అధికారం అంతా వీళ్ళ ద్వారా దేవుడు నెరవేరుతున్నాడు. కాబట్టి ఈ ప్రజలే క్రైస్తవులు. కాబట్టి మరి బైబిలే వీళ్లకు చట్టం. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడే ఆ ప్రదేశం. కాబట్టి మరి చేతి సహాయం లేని రాయి భూతలమంతా కూడా విస్తరించిందని చెప్పి దానియేలు గ్రంథము 2:44లో ఒక మాట ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ఆ రాజుల కాలంలో మరి దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చి అదిగో ఆ 4 రాజ్యాల్లో ఉన్నటువంటి భూమి మీద అంతటి విస్తరిస్తుందన్న సంగతి మనకు ఆ బొమ్మలో చెప్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మొట్టమొదట దానియేలు గారు చూపించిన దర్శనంలో ఆయన మొదటి శతాబ్దంలోనే క్రీస్తు రాజ్యం వచ్చింది. ఆ రాజ్యమే సంఘము. ఆ సంఘంలో ఎవరైతే చేరతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, రాజులు, యాజకమైన సమూహం అని చెప్పి మనకి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనకు మొదటి పునరుత్థానం అంటే ఏమిటో, మరి రెండో పునరుత్థానం అంటే ఏమిటో మనం చూసాం. కాబట్టి మరి అలా మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు. అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు రాజ్యం చేస్తారు. అంటే అది భూమి మీదనే ప్రజెంట్ జరుగుతుంది. మనందరం ఇప్పుడు ఆ క్రీస్తు రాజ్యంలోనే ఉన్నాము. ఈ క్రీస్తు రాజ్యము ఆత్మ సంబంధమైంది, భౌతిక సంబంధంగా చూస్తే అర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు లేఖనాలను పరిశీలించి చూసినప్పుడు ఖచ్చితంగా మనకు క్రీస్తు రాజ్యం భూమి మీదకి మొదటి శతాబ్దంలోనే వచ్చింది. పెంతెకొస్తు పండగ దినాన మరి ఆకాశం నుంచి అగ్ని 4 విభాగించబడి ఆత్మ వచ్చి వాళ్ళ మీద కమ్మింది. అప్పుడు పేతురు గారు మరి ప్రసంగం చేసినప్పుడు మొట్టమొదట దేవుని సంఘం అనేటువంటి ఆ రాజ్యంలో 3,000 మంది చేర్చబడతారు. ఆ తర్వాత 5,000 మంది, ఆ తర్వాత ఇంకా ఇప్పటికైతే కోట్ల మంది ప్రపంచం అంతా ఉన్నారు. అంటే ఆ సంఘమే దేవుని రాజ్యము, అదే పరలోక రాజ్యము. అంటే పరలోకానికి వెళ్ళవలసినటువంటి సంఘం భూమి మీద ఉంది. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు ఈ సంఘమే పరలోకం వెళ్తుంది, పరలోకానికి ఎత్తబడుతుంది. కాబట్టి ఆ సంఘమే క్రీస్తు రాజ్యము. ఆ సంఘము మొదటి శతాబ్దంలోనే ప్రారంభించబడింది. గ్రహించిన వారు ధన్యులు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను.